ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో ఆంధ్రపిల్ల. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాగ్. ఇవాళ మనం హైదరాబాద్లో ఇప్పుడు చాలా వైరల్ అయిన ఒక మెగా ఎగ్జిబిషన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఒక సైడ్ అయోధ్య రామ్ మందిర్ వైబ్స్ అయితే, ఇంకో సైడ్ టైటానిక్ షిప్ ఎక్స్పీరియన్స్, మధ్యలో మినీ వాటర్ ఫాల్ సెటప్, ఇలా అన్ని ఒకటే ప్లేస్లో క్రియేట్ చేశారు. సో ఇవాళ ఈ కంప్లీట్ ఎగ్జిబిషన్ ఎలా ఉందో, ఇన్సైడ్ ఏమేమి ఉన్నాయి, పబ్లిక్ రియాక్షన్స్ ఏంటి, వర్త్ విజిటింగా కాదా అన్ని కంప్లీట్గా మీకు చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రెజెంట్ మనం కేబిహెచ్బి సైడ్లో ఉన్న ఈ ఫేమస్ ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేమైతే వీకెండ్స్లో వచ్చాం కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే తక్కువ ఉంది, కానీ అప్పుడే క్రౌడ్ కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంది కదా మీకైతే. పార్కింగ్ ఏరియా దగ్గర నుంచి ఇన్సైడ్ వరకు కొంచెం క్రౌడ్ అయితే కనిపిస్తుంది. వీక్ డేస్లోనే ఇలా ఉంటే వీకెండ్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ క్రౌడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈజీగా. ఫ్యామిలీస్, కపుల్స్, కిడ్స్ అందరూ ఎక్సైట్మెంట్తో లోపలికి వెళ్తున్నారు. మనం కూడా టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనకి కనిపించే అట్రాక్షనే ఈ రామ్ మందిర్. మనకి ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి 200 రూపీస్ అనమాట. స్టార్టింగ్లో 150 రూపీస్ పెట్టారంట, బట్ ఇప్పుడు 200 రూపీస్ అయింది. ఈ 200 రూపీస్తోనే మనం ఎంటర్ ఎగ్జిబిషన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లైక్ రామ్ మందిర్, టైటానిక్, వాటర్ ఫాల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట ఈ 200 రూపీస్ టికెట్తో. సో ఎంటైర్ ఎగ్జిబిషన్లో మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్ ఇదే అనమాట, అయోధ్య రామ్ మందిర్ రెప్లికా. నిజంగా డిస్టెన్స్ నుంచి చూస్తుంటే ఆల్మోస్ట్ ఒరిజినల్ టెంపుల్ లాగా అనిపిస్తుంది. టెంపుల్ స్ట్రక్చర్ని చాలా డీటెయిల్గా డిజైన్ చేశారు. ఎస్పెషల్లీ నైట్ లైటింగ్తో చూస్తూ ఉంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. చాలా మంది టెంపుల్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది డివోషనల్ సాంగ్స్ ప్లే చేస్తూ వీడియోస్ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఎగ్జిబిషన్ మధ్యలో ఇలాంటి స్పిరిచువల్ వైబ్ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హానెస్ట్లీ. ఆ డీటెయిలింగ్ చూడండి ఎంత న్యాచురల్గా డిజైన్ చేశారు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతున్నాము, టెంపుల్ లోపలికి. అక్కడ మనం సెల్ఫీస్ తీసుకోవడానికి అయితే అలో చేయట్లేదు, కానీ ఓన్లీ ఆ శ్రీరాముని ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే అలో చేస్తున్నారు. ఫొటోస్ తీసుకుంటూ అక్కడే ఆగిపోతారు, వెళ్ళరు అని చెప్పేసి ఫొటోస్ని అయితే అలో చేయట్లేదు. జస్ట్ శ్రీరాముని ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే అక్కడ అలో చేస్తున్నారు. మనం సెల్ఫీస్ అయితే నాట్ అలౌడ్ అనమాట. సో దట్ క్యూ లైన్ ఫాస్ట్గా మూవ్ అవుతుందని చెప్పేసి అలా చేస్తున్నారు. మేము 2 రౌండ్స్లో వెళ్ళామన్నమాట. ఫస్ట్ రౌండ్లో వెళ్ళినప్పుడు అసలు చాలా క్రౌడ్ ఉంది, అసలు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. సో సెకండ్ రౌండ్లో వెళ్ళామన్నమాట. అప్పుడు షూట్ చేసిన క్లిప్పే ఇది. టెంపుల్ ముందు ఫొటోస్ తీసుకోవడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే లైటింగ్ లో షాట్స్ చాలా బ్యూటిఫుల్ గా వస్తాయి. అయోధ్య రామ్ మందిర్ రెప్లికాకి లెఫ్ట్ సైడ్ లో శ్రీరాముని హ్యూజ్ స్టాచ్యూ కూడా అరేంజ్ చేశారు. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనకు కనిపించేది ఈ అయోధ్య రామ్ మందిర్ రెప్లికాతో పాటు ఈ శ్రీరాముని స్టాచ్యూ. చాలా మంది అక్కడ ఆగి ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం రామాయణంకి సంబంధించిన విజువల్స్ తో డెకరేట్ చేశారు. శ్రీరామ పరివారం ఫొటోస్, రామాయణం సీన్స్, డివోషనల్ డెకరేషన్స్ అన్ని కలిసి ఫుల్ స్పిరిచువల్ వైబ్ క్రియేట్ చేస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ లో ఉన్న నెక్స్ట్ మేజర్ అట్రాక్షన్ దగ్గరికి వచ్చేసాం, టైటానిక్ ఎక్స్పీరియన్స్. ఇది రామ్ మందిర్ రెప్లికాకి లెఫ్ట్ సైడ్ లో ఈ హ్యూజ్ టైటానిక్ సెటప్ అయితే అరేంజ్ చేశారు. అంటే మనం శ్రీరాముని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లోనే ఎగ్జిట్ లో ఇది ఉంటుంది అనమాట టైటానిక్. ఇప్పుడు మనం టైటానిక్ లోపలికి వెళ్ళి ఇన్సైడ్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎవ్రీ మండే స్పెషల్ లక్కీ డ్రా కూడా కండక్ట్ చేస్తున్నారు. 1 లక్కీ విన్నర్ కి ఎంటైర్ ఫ్యామిలీ కోసం 4 ఫ్లైట్ టికెట్స్ టు అయోధ్య రామ్ మందిర్ ఇస్తున్నారు. అప్ అండ్ డౌన్ ట్రావెల్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు అని అనౌన్స్ చేశారు. సో ఎగ్జిబిషన్ కి వచ్చిన వాళ్ళకి ఇది ఇంకో ఎగ్జైటింగ్ అట్రాక్షన్ లాగా ఉంటుంది. అండ్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి నెక్సెస్ మాల్ పక్కన మలేషియన్ టౌన్షిప్ ఆపోజిట్ సైడ్ లో ఉంటుంది అనమాట. టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 PM నుండి నైట్ 11 PM వరకు ఓపెన్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ ఎగ్జిబిషన్ లో ఉన్న ఈ టైటానిక్ థీమ్ అయితే చూసేయండి. Feel like I'm going over the falls. My mind spins faster and faster. My heart is bursting through the wall.
Just for once I wish we'd stop and smell the roses instead of dreaming of things we miss. Elysian fields could be right under our noses and rapture at our fingertips. These confessions of dejection and despair, when some great rapture is lingering in the air, I feel like jumping in your blanket. I feel like climbing in your cave. Your flesh attracts me like a magnet. Your cunning traps me like a cage. And just for once I wish we'd stop and smell the roses instead of dreaming of things we miss. టైటానిక్ లోపలికి ఎంటర్ అయ్యాక ఇంకో టైటానిక్ మోడల్ కూడా అరేంజ్ చేశారు. చూసారు కదా, అసలు ఎంట్రన్స్ నుండి కూడా మూవీ సెట్ లా అనిపిస్తుంది. బ్లూ లైటింగ్, డెకరేషన్స్, ఇన్సైడ్ వాక్ వే అన్ని టైటానిక్ మూవీ ఇన్స్పిరేషన్ తో డిజైన్ చేసినట్టు క్లియర్ గా తెలుస్తుంది. చాలా మంది ఇక్కడ సెల్ఫీస్ అండ్ సినిమాటిక్ రీల్స్ కూడా చేస్తున్నారు. కపుల్స్ కి అయితే ఎస్పెషల్లీ ఈ ప్లేస్ ఫుల్ ఫేవరెట్ అయిపోయింది. నైట్ లైటింగ్ లో టైటానిక్ సెటప్ ఇంకా రియలిస్టిక్ గా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం ఎగ్జిబిషన్ లో ఇలాంటి సెటప్ చూస్తున్నా. జాక్ అండ్ రోజ్ మిస్సింగ్ అంతే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ లో ఉన్న ఇంకో అట్రాక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ టైటానిక్ ఎగ్జిట్ లో నుండి వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం మినీ వాటర్ ఫాల్స్ ఏరియా దగ్గర ఉన్నాము. ఆర్టిఫిషియల్ సెటప్ అయిన వాటర్ ఫ్లో అండ్ లైటింగ్ కాంబినేషన్ వల్ల చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఎస్పెషల్లీ బ్లూ లైట్స్ ఆన్ అయ్యాక వాటర్ ఫాల్ ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చూడండి. కిడ్స్ కి అయితే ఈ సెక్షన్ చాలా నచ్చుతుంది. వాటర్ సౌండ్ అండ్ లైటింగ్స్ కలిసి సినిమాటిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాయి. నైట్ టైమ్ లో ఇక్కడ వీడియోస్ తీస్తే అవుట్పుట్ చాలా బాగుంటుంది. సో ఈ ఎగ్జిబిషన్ నుండి ఎగ్జిట్ అయితే మనకి షాపింగ్, ఫుడ్ స్టాల్స్, రైడ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఈ ఎగ్జిబిషన్ లో అట్రాక్షన్స్ మాత్రమే కాదు, రైడ్స్ కూడా చాలా ఉన్నాయి. వాటర్ ఫాల్స్ ఏరియా నుండి బయటకు వచ్చాక ఫస్ట్ మనకు కనిపించేది షాపింగ్ స్టాల్స్ అన్నమాట. దానికంటే ముందు నాకు ఒక ఫుడ్ స్టాల్ అయితే కనిపించింది. అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి ట్రై చేశాను, బట్ నాకు అంతగా నచ్చలేదు. ప్రైస్ అయితే 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా అలా తింటూ షాపింగ్ స్టాల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసేసాను. అక్కడ డ్రెస్సెస్, బ్లాంకెట్స్, బెడ్షీట్స్ నుండి స్టార్ట్ అయ్యి టాయ్స్, యాక్సెసరీస్, డెకరేటివ్ ఐటమ్స్ వరకు అన్ని చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి. ఇంకా ఈ షాపింగ్ రేట్స్ చూస్తే కొన్ని ఐటమ్స్ రీజనబుల్ గా ఉన్నాయి, కానీ కొన్ని స్టాల్స్ లో మాత్రం కొంచెం ఎక్కువ అనిపించాయి. సో కంపేర్ చేసుకొని తీసుకోండి. మోస్ట్లీ అన్ని స్టాల్స్ లోనూ ఫిక్స్డ్ రేట్స్ అని చెప్పేసి బోర్డు పెట్టేశారు. మనం ఎక్కడ బార్గెనింగ్ చేయడానికి కూడా లేదు. నేను వెళ్ళిన ప్రతి స్టాల్ లోనూ ఫిక్స్డ్ రేట్స్ బోర్డ్స్ అయితే కంపల్సరీ ఉన్నాయి. సో ఈ షాపింగ్ సెక్షన్ అయిన తర్వాత మనకి రైడ్స్, ఫుడ్ స్టాల్స్, ఇంకా అదర్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఈ షాపింగ్ స్టాల్స్ షూట్ చేస్తున్నప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 9:30 PM అనమాట. ఆల్మోస్ట్ అందరూ
అందరూ రిటర్న్ అయిపోతున్నారు. సో అందుకే ఇప్పుడు ఇలా ఖాళీగా కనిపిస్తుంది. సీరియస్లీ వీక్ డేస్ లోనే ఇట్లా ఉంది అంటే వీకెండ్స్ లో అసలు చాలా కష్టపడాల్సి వస్తుంది ఇక్కడికి రావాలంటే. చాలా మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్ అయిపోయింది హైదరాబాద్ లో. ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ లో ఉంది. మీరు కూడా చాలా వీడియోస్ లోనే చూసుంటారు. దట్టు సమ్మర్ లో పెట్టారు కాబట్టి క్రౌడ్ ఎక్కువే ఉంటుంది. వీకెండ్స్ లో అస్సలు వెళ్ళకండి కిడ్స్ తో వెళ్ళే వాళ్ళు మాత్రం. డే టైం కన్నా ఇది ఈవినింగ్ టైం ఎక్కువ బాగుంటుంది. లైటింగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో డివోషనల్ సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నారు. రామ్ మందిర్ అండ్ హనుమాన్ కి రిలేటెడ్ డివోషనల్ సాంగ్స్ అన్నమాట. మీరు లోపలికి వెళ్తుంటే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. నిజంగా రామ్ మందిర్ రెప్లికా నెక్స్ట్ లెవెల్ ఉందండి. వన్స్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది. సో షాపింగ్ స్టాల్స్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ హాంటెడ్ హౌస్, రోలర్ కోస్టర్ ఇలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇమీడియట్ గా రింగ్ గేమ్స్ అని, బాల్ గేమ్స్ అని, గన్ షూట్ గేమ్స్ ఇలాంటి గేమ్స్ అన్నీ ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చేసి కొన్ని అయితే 80 రూపీస్ ఉన్నాయి, కొన్ని 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అంటే గేమ్ని బట్టి అన్నమాట. నేనైతే ఇక్కడ మల్టిపుల్ గేమ్స్ అయితే చూశాను. డైస్ గేమ్స్ అని, గన్ షాట్ గేమ్స్ చాలా అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ. నేను ఏ ఎగ్జిబిషన్ లో కూడా ఇన్ని బల్క్ ఆఫ్ గేమ్స్ ని అసలు ఎక్కడ నేను చూడలేదు. ఫ్యూ ఎగ్జిబిషన్స్ లో ఏంటంటే కొన్ని మాత్రమే ప్లేస్ చేస్తూ ఉంటారు కదా, బట్ ఈ ఎగ్జిబిషన్ లో అలా కాదు. A to Z అన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. నేనైతే సరదాగా ఒక గేమ్ ఆడదామని చెప్పేసి ఈ గేమ్ అయితే చూస్ చేసుకున్నాను. ఈ బాల్స్ గేమ్ వచ్చేసి 80 రూపీస్ అనమాట. ఈ లోపుకి మీరు గెస్ చేయండి ఏమొచ్చిందనేసి. నాకు ఎప్పుడు నేను ఇలాంటి గేమ్స్ ఆడినా కూడా ఏదో ఒకటి లైక్ బాక్స్, బాటిల్ ఇట్లాంటివి అయితే వచ్చాయి. బట్ ఇప్పుడైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటిది వస్తుందని చెప్పేసి. ఆ ఐటమ్ ని నేను ఇంటికి తీసుకెళ్లి మా మమ్మీకి చూపిస్తే 80 రూపీస్ బాల్ గేమ్ తో ఇది వచ్చిందమ్మా అని చెప్తే మా మమ్మీ ఏమన్నారో తెలుసా? ఆ 80 రూపీస్ కి నేను 8 కొనిపెడతా అలాంటివి అని చెప్పేసి అన్నారు. ఫుల్ ఫన్ అసలు. మీరు కూడా చూసేయండి నేను ఎంత పెద్ద గిఫ్ట్ గెలుచుకున్నానో. నాకు వచ్చిన నెంబర్ అయితే 23. సో నెక్స్ట్ ఈ ఫన్ గేమ్స్ తర్వాత కిడ్స్ కోసం రైడ్స్ అయితే చాలానే ఉన్నాయి. జైంట్ వీల్ నుండి స్మాల్ ఫన్ రైడ్స్ వరకు అన్ని కనిపిస్తున్నాయి మనకి. చూడండి కిడ్స్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ అందరూ ఫుల్ ఈవినింగ్ ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు. అక్కడక్కడ గేమ్స్, ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఈ రైడ్స్ కాస్ట్ కూడా సేమ్ 80 and 100 రూపీస్ రేంజ్ లో ఉన్నాయి. సో ఈ కిడ్స్ రైడ్స్ అన్ని ఒక సైడ్ లో ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత మనకి అడల్ట్ రైడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దానికి ఆపోజిట్ లో ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. నాకైతే స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ఇది చాక్లెట్ ఫౌంటైన్ కేక్ అయితే తీసేసుకున్నాను. ఇది వచ్చేసి 60 రూపీస్ అంట. ఫుడ్ లవర్స్ కోసం కూడా చాలా స్టాల్స్ అయితే అరేంజ్ చేశారు. చాట్స్, స్నాక్స్, ఐస్ క్రీమ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి మనకి. అండ్ ఇక్కడ షాపింగ్ లో నేను రా పాపడ్స్ కూడా కొన్నాను. మా బ్రదర్ కి పాపడ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అండ్ ఈ మసాలా పాపడ్ వచ్చేసి 100 రూపీస్ అంట. చిన్నప్పుడు ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా కూడా ఇది మ్యాండేటరీగా తీసుకునేవాళ్ళం. సో ఇప్పుడు కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసేసుకున్నాను. ఆ రా పాపడ్స్ అయితే ఫస్ట్ 300 రూపీస్ కి 12 ప్యాకెట్స్ అన్నారు. బార్గెన్ చేస్తూ చేస్తూ ఫైనల్లీ 15 ప్యాకెట్స్ కి ఇచ్చారు. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో ఉన్నాయి. ఆల్మోస్ట్ 12 వెరైటీస్ లాగా కనిపించాయి. అండ్ ఈచ్ ప్యాకెట్ అరౌండ్ 50 గ్రామ్స్ అయితే ఉంటుంది అనిపించింది. బయట ఇంకా తక్కువ ప్రైస్ కి దొరుకుతాయి అని అంటున్నారు, కానీ నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. బట్ ఎగ్జిబిషన్ లో ఒకసారి చూస్తే టెంప్టింగ్ గా అనిపించింది. సో తీసేసుకున్నాను నేను కూడా. ఫుడ్ ఏరియా దగ్గర అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే అందరూ వాకింగ్ చేస్తూ అక్కడే బ్రేక్ తీసుకుంటున్నారు. షాపింగ్ స్టాల్స్ లో డ్రెస్సెస్, టాయ్స్, యాక్సెసరీస్, డెకరేటివ్ ఐటమ్స్ అన్ని సేల్ చేస్తున్నారు. చాలా మంది షాపింగ్ కూడా చేస్తున్నారు. ఓవరాల్ గా పబ్లిక్ రియాక్షన్స్ చూస్తే మోస్ట్లీ పాజిటివ్ గానే ఉన్నాయి. చాలా మంది వన్స్ డెఫినెట్లీ విజిట్ చేయాలి అని అంటున్నారు. ఎస్పెషల్లీ కిడ్స్ అండ్ ఫ్యామిలీ అవుటింగ్ కోసం పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తున్నారు. వీకెండ్ లో మాత్రం క్రౌడ్ అండ్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాసిబుల్ అయితే వీక్ డేస్ లో ఈవినింగ్ ట్రై చేసుకోండి. సో ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే అయోధ్య రామ్ మందిర్ వైబ్స్, టైటానిక్ ఎక్స్పీరియన్స్, మినీ నయాగ్రా ఫాల్స్, రైడ్స్, ఫుడ్, షాపింగ్ అన్నీ ఒకటే ప్లేస్ లో ఎంజాయ్ చేయొచ్చు. హైదరాబాద్ లో ప్రెసెంట్ ట్రెండింగ్ ఎగ్జిబిషన్ అంటే ఇదే అని చెప్పొచ్చు. అండ్ వీడియో ఎండింగ్ లో ఇంకో ఫన్ అట్రాక్షన్ ఏంటి అంటే VR గేమింగ్ జోన్. వర్చువల్ రియాలిటీ గేమ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ తో చాలా ఫన్ గా ఉంటుంది. సో అక్కడికి వెళ్తే మిస్ అవ్వకండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ మీరు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. అండ్ ఇలాంటి ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.